భార్యాభర్తలు ఒకేసారి ఇన్ఫర్టిలిటీ పరీక్షలు చేయించుకోవడం ఎందుకు అవసరం? ఇలా మనకి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్యల కోసం అప్పుడప్పుడు సింగిల్‌గా జెంట్స్, సింగిల్‌గా లేడీస్ రావడం అప్పుడప్పుడు జరుగుతుందండి. అలా రావడం వలన మనకి పెద్దగా ఎందుకు ఉపయోగం లేదు అన్నది నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు సాధారణంగా ఇన్ఫర్టిలిటీ అన్నది ఒక భార్యాభర్తల సమస్య అండి. ఇప్పుడు అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకు మ్యాథ్స్ సమ్ లాగా 2 + 2 4 అంటే భార్య నుంచి 2, భర్త నుంచి 2 కలిపితే 4 వస్తే అది ప్రెగ్నెన్సీతో సమానం. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ వస్తేనే మనం అవి అసెస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే, భర్తలో ఇప్పుడు కొంచెం తక్కువ కెపాసిటీ ఉండి, భార్యలో ఎక్కువ కెపాసిటీ ఉంటే 1 + 3 అది కూడా 4 అవుతుంది. అప్పుడప్పుడు భర్తలో మంచి కెపాసిటీ ఉండి, భార్యలో ఈక్వాలిటీ కొంచెం పూర్ ఉన్నా కూడా 3 + 1 అది కూడా 4 అవుతుంది. సో ఇది అసెస్ చేయడానికి ఒక కపుల్ మన దగ్గర ఉంటేనే మేము చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే భార్యాభర్తలు కలిసి ఎప్పుడైనా రావాలి ఫర్టిలిటీ అసెస్మెంట్ కోసం. అప్పుడప్పుడు చాలా మంది జెంట్స్ జస్ట్ లేడీస్ ఒక్కళ్ళనే పంపించేస్తారు. వాళ్ళు వస్తారు పాపం ఏదో స్త్రీల సమస్య అన్నట్టు. అలా ఉండదండి. ఇద్దరు కలిసి వస్తేనే మనం ఒక కంప్లీట్ పిక్చర్ మాకు వచ్చే అవకాశం ఉంటుంది. టెస్టులు కూడా మేము ఇద్దరికి కలిపి చెప్తాం.